శ్రీ గురుచరిత్ర 13వ అధ్యాయము. కృతవీర్యుడి వృత్తాంతము. పూర్వము కృతవీర్యుడు అనే మహాబలపరాక్రమ సంపన్నుడైన ఒక రాజు ఉండేవాడు. అతడు సకల సద్గుణోపేతుడు. అనేక యజ్ఞాలు చేసి భారీగా దానధర్మాలు చేసినవాడు. సత్యవాది. ఇంద్రియములన్నింటినీ తన వశం చేసుకున్నట్టి జితేంద్రియుడు. దేవతలన్నా అతిథులన్నా అతనికి గల ప్రీతి మెండు. అసంఖ్యాకమైన చతురంగ బలాలు ఆ రాజు సేనావాహినిలో ఉండేవి. ప్రతినిత్యం 12,000 మంది బ్రాహ్మణులను సహపంక్తిలో ఉంచుకొనిగాని భుజించేవాడు కాదు. ఆ కృతవీర్యునికి సుగంధి అనే పేరుగల మహాపతివ్రత అతిలోక సౌందర్యవతి అయిన భార్య ఉండేది. ఆమె ద్విజ, దేవ, అతిథి పూజాపరురాలు. ఆమె సుగుణవతి, సౌశీల్యవతి. ఇంత అపూర్వ గుణసంపత్తి కలిగి ఉన్న ఆ దంపతులకు పుత్ర సంతతి మాత్రం కరువైంది. సంతానం కోసం వారు చెయ్యని వ్రతం లేదు, ఇవ్వని దానమూ లేదు. అనేక క్రతువులను యజ్ఞయాగాదికాలను నిర్వహించినా కూడా ఫలితం మాత్రం శూన్యం. అనేక పుణ్యతీర్థాలను కూడా సందర్శించారు. ఎన్ని చేసినప్పటికీ జన్మాంతర పాపకర్మ ఫలితంగా సంతతి మాత్రం కలుగలేదు. ఈ రకంగా నిరాశకు గురైన ఆ రాజు ఒకనాడు తన మంత్రులను పిలిచి వారికి రాజ్యభారాన్ని అప్పగించి అరణ్యానికి వెళ్ళాడు. నారబట్టలను ధరించి తపోదీక్షను ప్రారంభించాడు. ఇంద్రియాలను వశపరుచుకుని ఆహారాన్ని పూర్తిగా వర్జించి రాలిన ఆకులనే భుజిస్తూ కేవలం వాయువునే ఆహారంగా స్వీకరిస్తూ కాలం గడుపుతున్న ఆ దంపతులకు ఒకనాడు దేవర్షి అయిన నారద మహర్షి యొక్క సందర్శన భాగ్యం కలిగింది. ఆ తరువాత నారదుడు పితృలోకానికి వెళ్లి అక్కడ కృతవీర్యుని తండ్రిని కలిసి అతని కుమారుడు సంతతి కోసం పడే ఆరాటాన్ని, బాధను వివరించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నారద మహర్షి వల్ల తన వంశ విచ్ఛేదం గురించి తెలుసుకుని కడు దుఃఖితుడైన ఆ కృతవీర్యుని తండ్రి బ్రహ్మలోకానికి వెళ్లి అక్కడ కమలాసనుడైన చతుర్ముఖుడికి సాష్టాంగ నమస్కారం ఆచరించి తన వంశ విచ్ఛేదమునకు కారణం తెలుపుమంటూ ప్రార్థించాడు. ఓ కమలాసన, అన్ని సుగుణాలకు ఆలవాలమై సకల శుభలక్ష్య సమన్వితుడై అనేక యజ్ఞ దాన తపకర్మలను త్రికరణ శుద్ధిగా ఆచరించి దేవతలను అతిథులను పూజించి అందరికీ తలలో నాల్కలా ధర్మం తప్పకుండా రాజ్యపాలన చేసే నా కుమారునికి పుత్ర సంతానం కలగకపోవడానికి కారణమేమిటి? అతడు ఆ బాధచేత వివశుడై ఘోరారణ్యములో కేవలం వాయుభక్షణమునరిస్తూ ఎముకలగూడుగా మారి నేడో రేపో మరణించడానికి సంసిద్ధుడై ఉన్నాడు. ఏ పాపం వల్ల వానికి సంతాన ప్రాప్తి కలుగలేదు? ఆ పాప ప్రక్షాళన ఏ ఉపాయం వల్ల జరుగుతుంది? ఆ వివరం నాకు తాము దయతో తెలిపితే నేను నా కుమారునికి తెలియచేస్తాను అన్న అతడి మాటలకు బ్రహ్మ అతనికి వాని కుమారుని యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని ఇలా తెలియచేశాడు. పూర్వం మీ నగరంలోనే సాముడు అనే పేరుగల పంచముడు ఉండేవాడు. అత్యంత దుర్మార్గుడైన వాడిని చూస్తేనే ఎవరికైనా తమ సకల సత్కర్మలు నశిస్తాయి. ఇలా ఉండగా ఒకనాడు ఆ చండాలుడు ధనం మీద గల కాంక్షచేత సత్పురుషులైన 12 విప్రులను సంహరించి వారి వద్ద ఉన్న సకల సంపదలు దోచుకుని ఆ రాత్రి తన ఇల్లు చేరుకున్నాడు. ఆనాడు మాఘ బహుళ చవితి. సాయం సంధ్య గడిచి చంద్రుడు ఉదయించే ఆ సమయంలో ఆ చోరుడు తన కుమారుణ్ణి గణేశా గణేశా రా అంటూ పిలిచాడు. ప్రొద్దట్నుంచి అన్నపానాదులు లేనివాడవడం చేత తన కుమారుణ్ణి చేరపిలిచి అతనితో కలిసి కడుపారా భుజించాడు. తరువాత కొంతకాలానికి అతడు మరణించాడు. ఆ మాఘ బహుళ చవితి నాడు చంద్రోదయ సమయంలో తనకే తెలియకుండా ఉపవాసంతో ఉండి గణేశ స్మరణను కావించి ప్రసాదాన్ని భుజించినందువల్ల సంకష్ట చతుర్థి వ్రత పుణ్య ప్రభావం చేత అతడు పరమానందమైన వైనాయక లోకానికి దివ్య విమానారూఢుడై పుణ్యశాలులందరూ అర్చిస్తుండగా వెళ్ళాడు. ఆ పుణ్యం యొక్క విశేషం వల్లనే కృతవీర్యుడనే పేరిట రాజై మరుజన్మలో నీకు కుమారునిగా జన్మించాడు. పూర్వజన్మకృతమైన ఆ పాపం నశించిన వెంటనే
అతడికి పుత్రసంతతి కలుగుతుంది అన్న మాటలు విన్న కృతవీర్యుని తండ్రి భయంతో గడగడా వణుకుతూ, అతి హేయమైన బ్రహ్మహత్యా పాతకం నుంచి నా కుమారునికి ఎలా విమోచన కలుగగలదో దయాసముద్రులైన బ్రహ్మదేవా, ఎంత కష్టతరమైనదైనా ఆ ఉపాయాన్ని దయతో సెలవీయండి అంటూ ప్రార్థించాడు. అప్పుడు బ్రహ్మ ఇలా బదులిచ్చాడు, ఓయి, నీ కుమారుడు అనఘాష్టమి వ్రతమనే పేరుగల వ్రతాన్ని శ్రద్ధాభక్తులతో నియమనిష్టలతో ఆచరించినట్లయితే ఆ మహాపాతకాన్నుంచి విముక్తుడు కాగలడు. ఈ విధంగా వ్రతం చేసి వ్రతోద్యాపన చేయటం వలన అశ్వమేధ క్రతువు చేసినంతటి ఫలం లభిస్తుంది అంటూ బ్రహ్మ కృతవీర్యుని తండ్రికి వివరించాడు. అనంతరం కృతవీర్యునికి స్వప్నంలో అతని తండ్రి కనిపించి ఆ విషయమంతా యథాతథంగా కుమారునికి తెలిపి, నాయనా, లోకోపకారార్థమై ఈ వ్రత విధానాన్నంతటినీ బ్రహ్మ నాకు వివరించి చెప్పిన విశేషములన్నీ నీకు తెలిపాను. సంతానాన్ని కోరినవాడవు కనుక ఈ వ్రతాన్ని యథావిధిగా ఆచరించు అంటూ స్వప్నంలోనే తన కుమారుణ్ణి ఆశీర్వదించి అదృశ్యుడైనాడు. అప్పుడా కృతవీర్యుడు తనకు తండ్రి స్వప్నంలో ఉపదేశించిన రీతిగా ఈ వ్రతాన్ని అనుష్ఠించాడు. ముందుగా అనఘుల బంగారు ప్రతిమను చేయించి దానిని పువ్వులతో నిర్మించబడిన ఒక పుష్పమంటపంలో ఉంచి పురాణ పఠనం, శాస్త్రచర్చలు, గాన నృత్యాదికములతో సకల వైభవములతో మహోత్సవాలు నిర్వహించి తాను దత్తాత్రేయ మంత్రాన్ని అమిత శ్రద్ధాభక్తులతో జపించి విధి విధానంగా హోమము చేసి ఆ తరువాత బ్రాహ్మణులకు అన్న సమారాధనను జరిపి వారిని కూడా సంతుష్టులను చేసి సత్సంతాన ప్రాప్తికై వారి ఆశీస్సులను పొందాడు. శ్రీ గురు చరిత్ర 14వ అధ్యాయము. కార్త్యవీర్యార్జునుడి జననం. పరమదయానిధి అయిన దత్తుడి అనుగ్రహ విశేషం చేత కృతవీర్యుని రాణి గర్భం దాల్చి 9వ నెలలో కుమారుణ్ణి కన్నది. కాని ఆ బాలునికి 2 మెడలు గల సుందరమైన ముఖము, చక్కని ముక్కు నేత్రములు కలిగిన కాళ్ళు చేతులు లేక తొడలు మోకాళ్లతో పాదవిహీనమై ఉన్న ఆ శిశువును చూసి ఆ తల్లి దుఃఖమునకు అంతు లేకుండా పోయింది. అయ్యో దైవమా, ఏమి నా దురదృష్టము! నాకు ఇలాంటి అంగహీనుడైన కుమారుడేల జన్మించాడు. దత్తుడికి నాపై దయ ఏల సన్నగిల్లింది. ఇటువంటి సంతానమును కనడం కంటే గొడ్రాలిగా మిగిలి ఉన్నా బావుండేది. నాకు ఇంకా ఎటువంటి దుష్కర్మ మిగిలి ఉన్నదో కదా! అయ్యో, మరణం కూడా నన్ను చూసి దూరంగా పారిపోతున్నదే. వేదవేత్తలైన విప్రుల ఆశీస్సులన్నీ నిష్ఫలమేనా? దత్తునికి నాపై ఏల దయ కలుగలేదు అంటూ గుండెలు బాదుకుంటూ ఏడవసాగింది. ఆమెను చూసి అంతఃపుర స్త్రీలు సైతం భోరుమంటూ విలపించసాగారు. అంతఃపురంలో నుంచి వినిపించిన ఈ కోలాహలం విన్న రాజు అక్కడికి వచ్చాడు. రాణి రోదనము విన్న మంత్రులు కూడా అక్కడికి విచ్చేశారు. అప్పుడు ఆ రాజు దైవాన్ని సంబోధిస్తూ ఇలా పలికాడు. ఓ గురుదత్తా, దీన జనార్తిహరా, భక్తుల మనోభీష్టాలన్నీ ఇట్టే ఈడేర్చగలవాడవే. నిన్ను మనస్సులో ఒక్కసారి స్మరించినంత మాత్రానే సకల పాపములు హరింపబడుతాయే. ఎంతో భక్తి ప్రపత్తులతో అంతులేని విశ్వాసంతో నీకు నేను సమర్పించిన పూజ, అనుష్ఠానము, హోమాదికము నిరర్థకమైనది. నాకేలా ఇటువంటి కుమారుడు కలిగాడు అంటూ దుఃఖిస్తున్న రాజును చూసి మంత్రులు ఇలా హితోపదేశము గావించారు. ప్రభూ, తమరు వృధాగా దుఃఖించుట తగని పని. విధి విధానమును ఎవ్వరూ తప్పించుకోలేరు. మహామహులకే కర్మానుభవం తప్పలేదు. మీరిలా ఎంతకాలం శోకించినా ఈ బాలకుడు పరిపూర్ణతను పొందలేడు. కాలానుగుణ్యంగా లోకంలో ఫలాలు పక్వమైనట్లుగా తగిన కాలానికి అన్నీ సమకూరుతాయి. ఈ విధంగా మంత్రుల హితవాక్యములు విన్న రాజు స్వస్థచిత్తుడై బ్రాహ్మణులను పిలిపించి పుణ్యాహవచనము, అభ్యుదయక శ్రాద్ధములను చేసి అనేక మాన్యములు, అలంకారములు, వస్త్రాదులు, గోవులు, రత్నములను దానం చేశాడు. తరువాత బంధుమిత్రులను, సేవకులను,
యథోచిత రీతిన సత్కరించాడు. దీనులకు అంధులకు అన్న వస్త్రాదికములు ఇచ్చాడు. నగరంలోని ప్రతి ఇంటికి శర్కర తాంబూలాదులను పంచిపెట్టాడు. ఈ విధంగా 11 రోజులు గడిచాక ఆ బాలునికి కార్తవీర్యుడు అని నామకరణం చేశాడు. ఆ తరువాత పురవాసులందరికీ మహోత్సాహంతో భోజన సమారాధన గావించాడు. ఇలా 12 సంవత్సరాలు గడిచాయి. ఒకనాడు తలవని తలంపుగా దత్తాత్రేయ మహర్షి రాజభవనానికి విచ్చేశాడు. అప్పుడు కృతవీర్యుడు సాదరంగా ఎదురేగి ఆహ్వానించి సాష్టాంగ నమస్కారం చేశాడు. భగవానుడైన దత్తమూర్తి అతన్ని లేవనెత్తి గాఢాలింగనం చేసుకున్నాడు. ఆ మునికి సకలోపచారములు సమర్పించి సుఖాసీనుడైనాక అతడికి పాదసేవ చేసి ఇలా అన్నాడు: ఓ మునివర్యా, మీ రాకచేత మా అంతఃపురము రాజ్యము పావనమైనాయి. ఎన్నో జన్మల పుణ్యఫలం వల్ల తమ వంటి మహనీయుల దర్శనమగుట దుర్లభం. నా చర్మచక్షువులతో యోగిజన దుర్లభమైన మీ అద్భుత మహిమాన్వితమైన రూపును దర్శించగలిగాను. మీ అనుగ్రహ విశేషం చేత నా భవిష్యత్తు శుభప్రదం కాగలదు అంటూ మృదుమధురంగా వినయంతో పలుకుతున్న ఆ రాజుతో దత్తమునీంద్రుడు ఇలా అన్నాడు: ఓ రాజా, నీ యొక్క అపూర్వ కుమారుణ్ణి చూడాలన్న ఇచ్ఛతో వచ్చాను. ఆ మాటలకు కృపాసముద్రుడైన దత్తుని కరుణకు రాజు కన్నులలో నీరు చిప్పిల్లగా తన కుమారునికై కబురు పంపి దత్తాత్రేయునితో ఇలా అన్నాడు: ఓ మునిసత్తమా, సంతానానికై చిరకాలము పరితపించి ఘోరమైన తపస్సు అనుష్ఠానము ఆచరించగా ఆ జగదీశ్వరుడైన గణేశుని వరప్రసాదిగా అంగవైకల్యం గల తనయుణ్ణి పొందాను. నా దురదృష్టాన్ని ఏమని వర్ణించను? చూడటానికి సైతం ఎబ్బెట్టుగా కనబడి ఈ దురదృష్టవంతుడి వల్ల నేను కూడా అనర్హుడినైనాను అంటూ బాలకుడిని దత్తాత్రేయునికి చూపించాడు. అప్పుడు దత్తమూర్తి ధ్యాన నిమీలిత నేత్రుడై ఆ బాలకుని వైపు కరుణాభరితమైన దృష్టిని సారించి ఆ బాలకుడి యొక్క పూర్వకర్మనంతా తెలుసుకుని ఆ రాజుతో: ఓ రాజా, ఈ బాలుడు మహాబలశాలి అయి సర్వులను ఓడించి మహర్దశను పొందగలడు. నీవు చేసిన సంకష్టహర చతుర్థి వ్రతంలో రాత్రి చేసిన జాగరణ సందర్భములో శుద్ధాచమనాది నియమాలను శ్రద్ధగా పాటించకపోవడం వలన ఆ వ్రతం లోపయుక్తమైనది. అందువల్లనే నీ కుమారుడు ఇలా అంగహీనుడైనాడు. ఇప్పుడు సరైన ఉపాయం వల్ల ఇతడు సకలాంగ శోభితుడవ్వగలడు అని అన్నాడు. అప్పుడు ఆ రాజు దత్తునితో: ఓ మునివర్యా, మీరు వచించినదంతా అక్షర సత్యం. తాము దయతో నా కుమారుడు ఏ విధంగా సంపూర్ణావయవ సంపన్నుడవుతాడో అట్టి ఉపాయాన్ని చెప్పండి అంటూ ప్రార్థించాడు. దత్తమూర్తి కృపాలుడై ఆ బాలకుణ్ణి దగ్గర కూర్చుండబెట్టుకుని సాంగోపాంగముగా శ్రీ గురుదత్త మంత్రాన్ని అతడికి ఉపదేశించాడు. ఆ తరువాత అతడితో: నాయనా, ఈ మంత్రరాజమును భక్తితో నిష్ఠతో జపిస్తూ దత్తుణ్ణి ఆరాధించు. ఉపవాస నియమం పాటిస్తూ ఏకభుక్త నియమముతో 12 సంవత్సరాలు చేసినట్లయితే ఆ తరువాత దేవదేవుడైన దత్తాత్రేయుడు నీకు సాక్షాత్కరిస్తాడు. ఆయన యొక్క దివ్య దృష్టి నీమీద ప్రసరించగానే నీవు వికృతకృతిని వీడి దివ్యదేహుడవవుతావు. శుభమస్తు అంటూ దీవించి వెళ్ళిపోయాడు. అంతటా బాలుడైన కార్తవీర్యుడు తండ్రి వద్ద అనుమతి తీసుకుని తపస్సు నిమిత్తమై అరణ్యాలకు వెళ్ళిపోయాడు. కార్తవీర్యుడు లోకగురువైన దత్తాత్రేయుడు ఉపదేశించిన రీతిలో నిరాహారుడై వాయువును మాత్రమే భక్షిస్తూ నిశ్చలమైన మనస్సుతో తదేక దీక్షతో దత్తుణ్ణి ధ్యానం చేస్తూ స్థానువులా నిలిచి తపస్సు వనరించాడు. ఘోరమైన ఆ తపస్సుకి అమిత ప్రసన్నుడైన దత్తుడు అతడు తపస్సు చేస్తున్న ప్రదేశానికి ఎదురుగా ఉన్న తటాకములో నుండి ఆవిర్భవించాడు. భక్తాభీష్టప్రదుడైన దత్తాత్రేయుడు మేఘగంభీర స్వరంతో ఇలా పలికాడు: ఓ బాలకా, కఠోరమైన నీ నియమనిష్టలకు సంతుష్టుడనయ్యాను. క్రూర మృగములు విచ్చలివిడిగా చరించే ఈ ఘోరారణ్యంలో 12 సంవత్సరాలు
అఖండమైన తపోనిష్టను పూని నన్ను అనన్యభక్తితో ధ్యానించావు కనుక సంతుష్టుడనై నీకు వరములివ్వదలిచి వచ్చాను. నీ మనోభీష్టాన్ని తప్పక నెరవేర్చగలను. నీ మనోవాంఛితాన్ని కోరుకో. ఆ మాటలకు గాఢమైన ధ్యాన సమాధిలో ఉన్న కార్తవీర్యుడు దేహభావాన్ని పొంది దత్తుని చరణకమలాలకు సాష్టాంగవందనమాచరించి, ఓ దేవా, నీ పాదపద్మములయందు నిశ్చలమైన భక్తిని నాకు అనుగ్రహించు. నా తల్లిదండ్రుల సంతోషం కోసం సర్వులకు ఆహ్లాదం కలిగించే దేహ సౌందర్యాన్ని నాకు అనుగ్రహించు అని వేడుకొన్నాడు. దత్తాత్రేయుడు తన మాయా విభవము చేత సూక్ష్మరూపాన్ని దాల్చి కార్తవీర్యుని ఉదరంలో ప్రవేశించాడు. ఏ క్షణాన్నైతే దత్తాత్రేయుడు కార్తవీర్యుని శరీరంలోకి ప్రవేశించాడో ఆ క్షణమే ఆ బాలకుడు దివ్యదేహాన్ని దాల్చాడు. అతనికి 1000 బాహువులు సంప్రాప్తమైనాయి. చక్కటి పాదద్వయం కూడా కలిగింది. పర్వతాకారుడై నిలిచిన ఆ కార్తవీర్యునిపైన దేవతలు, దేవఋషువులు పుష్పవర్షాన్ని కురిపించారు. గంధర్వులు తమ అద్భుత గానంతో కార్తవీర్యుణ్ణి అలరించారు. సహస్రబాహువులతో అనంత బల సమన్వితుడైన కార్తవీర్యుడు దిక్కులన్నీ పిక్కటిల్లేలా సింహగర్జన చేశాడు. ఆ ధ్వనికి సమస్త దేశాల రాజులు భీతి చెంది గడగడా వణికారు. ఒక్కసారిగా 500 బాణాలను యుద్ధభూమిలో సంధించి వదలగల సామర్థ్యము అతన్ని శత్రు దుర్భేద్యుడిగా, అపరాజితుడిగా చేసింది. అప్పుడు బ్రహ్మాది దేవతలు తమ దివ్య విమానాల నుంచి, ఓయి, కేవలం నిన్ను స్మరించినంత మాత్రాన్ని దేవతలకు శుభం కలుగుతుంది. స్వర్గలోకాల ప్రజల హృదయాలలో గల బాధలను తొలగించగల సామర్థ్యం నీకు సంప్రాప్తిస్తుంది. ఈ కల్పాంతం వరకు 3 లోకాలలోనూ చిరకీర్తివై వర్ధిల్లగలవు. శరణు వేడిన వారికి అభయప్రదాతవై, శత్రువులకు సింహస్వప్నమువై అజరామరమైన ఘనకీర్తి గడించగలవు అంటూ అతన్ని దీవించి తమ తమ లోకాలకు వెళ్ళిపోయారు. అంతటా సమస్త దేశాల ప్రభువులు అతన్ని చక్రవర్తిగా అంగీకరించి అనేక అమూల్య వస్తువులను కానుకలుగా సమర్పించారు. శ్రీ గురు చరిత్ర 15వ అధ్యాయము. పరశురామ జననము. ఆ కాలమున భూమిపై వెలిసిన రాజులంతా క్షత్రియ ధర్మాన్ని విస్మరించి గర్వోన్మత్తులై ఇతర వర్ణాల వారిని అవమానించి బాధించి అనేక ఇక్కట్లకు గురిచేయసాగారు. ఈ విపరీత చర్యల వల్ల ధర్మము అడుగంటి లోక సంక్షోభం ఏర్పడసాగింది. ఆ క్షత్రియ రాజులను దండించగల మరొక సమర్థుడైన క్షత్రియుడు లేనేలేడు. అందుచేత దేవతలు, మహర్షుల మొరలను ఆలకించిన మహావిష్ణువు ధర్మ సంస్థాపనార్థం తాను మరొకమారు భూలోకమందు అవతరించవలసిన అవసరాన్ని గుర్తించాడు. అందుచేత ఆనాడు సత్యవతికి రుచికుడు ఇచ్చిన వరాన్ని గుర్తుకు తెచ్చుకుని శ్రీహరి రేణుక గర్భాన అవతరించాడు. రేణుక గర్భాన్నుంచి పుడుతూనే చేతియందు పరశువుతో జన్మించినందున అతనికి పరశురాముడు అని పేరు పెట్టారు. పరశురాముడు తన తండ్రి జమదగ్ని వద్దనే అన్నలతో పాటు విద్యార్జన చేసి వేద వేదాంగ పారంగతుడయ్యాడు. వేద వేదాంగములతో పాటు ధనుర్విద్యాది యుద్ధ విద్యలన్నింటియందు అతడు ఆరితేరాడు. ఆ కాలమున రేణుక నియమం తప్పకుండా ఒక విధి విధానాన్ని ప్రతినిత్యం పాటిస్తూ ఉండేది. ఆమె ప్రతిరోజు ఆశ్రమమునకు సమీపాన ఉన్న కౌశికీ నదీ తీరానికి వెళ్లి అక్కడ ఇసుకను ప్రోగు చేసి తన పాతివ్రత్య మహిమతో ఇసుకను కుండగా తయారు చేసి దానితో జలాన్ని నింపి తీసుకొని వచ్చి భర్తకు సమర్పించేది. జమదగ్ని ఆ పవిత్ర జలముతో నిత్యం అభిషేకాది అర్చనలు నిర్వర్తిస్తుండేవాడు. ఒకనాడు రేణుక నదీ తీరానికి వెళ్లి ఇసుకను ప్రోగు చేయసాగింది. ఆ సమయాన చిత్రరథుడనే యక్షుడు తన భార్యతో కూడి నదీ జలాలయందు శృంగారపూరితంగా జలకాలాడసాగాడు. అప్రయత్నంగా ఆ యక్ష దంపతుల శృంగార క్రీడలను చూసినందుకు రేణుక మనస్సు చెదిరి ఆమెయందు శృంగారభావము రేగింది. తత్ఫలితంగా ఆమెకు వ్రతభంగమై ఎంత ప్రయత్నించినా ఇసుకతో కుండను తయారు చేయలేక విషన్నయై రిక్తహస్తాలతో
ఆశ్రమానికి జలం లేకుండా తిరిగి వచ్చింది. భార్య రాకను బట్టి దివ్య దృష్టితో జరిగినదంతా గ్రహించిన జమదగ్ని ఆగ్రహోదగ్రుడవుతూ తన పెద్ద కుమారుణ్ణి పిలిచి, నీ తల్లి పాతివ్రత్య భంగదోషానికి పాల్పడింది, తక్షణమే ఈమె శిరస్సు ఖండించు అని ఆజ్ఞాపించాడు. రుమన్వంతుడు తండ్రి ఆజ్ఞ పాలించి తల్లిని వధించడానికి వెనుకాడాడు. జమదగ్ని మరలా సుషేణ, వసు, నిశ్వావసులను 3 కుమారులను వరుసగా పిలిచి వారిని ఆదేశించాడు. తల్లి మీద ప్రేమచేత వారు కూడా తండ్రి ఆజ్ఞను పాలించడానికి నిరాకరించారు. జమదగ్ని కోపావేశపరుడై రామా, పరశురామా అంటూ గర్జించాడు. అప్పుడు పరశురాముడు, తండ్రి, ఏమిటి మీ ఆజ్ఞ అంటూ అచట ప్రత్యక్షమయ్యాడు. జమదగ్ని జరిగినదంతా చెప్పి, పాతివ్రత్య దోషానికి పాల్పడిన నీ తల్లిని, తండ్రి ఆజ్ఞ పాలించని నీ అన్నలని వధించు అని ఆజ్ఞాపించాడు. పరశురాముడు మరేమీ ఆలోచించక తన పరశువునెత్తి తల్లి శిరస్సును ఒక్క వ్రేటుతో నరికేశాడు. అనంతరం తన 4 అన్నలను పరశువుతో సంహరించాడు. పితృభక్తి పరాయణుడైన పరశురాముని పితృవాక్య పాలనకు సంతసించిన జమదగ్ని, నాయనా, నీకేం వరం కావాలో కోరుకో అని అన్నాడు. అప్పుడు పరశురాముడు వినమ్రుడై అంజలి ఘటించి, అమోఘమైన తమ తపోమహిమతో నా తల్లి సోదరులకు పునః ప్రాణదానం చెయ్యండి అని వరం కోరుకున్నాడు. జమదగ్ని వారిని మరలా బ్రతికించి పునఃజీవితయై పునీత అయిన రేణుకను అర్ధాంగిగా స్వీకరించాడు. అప్పుడు పరశురాముడు తల్లి పాదాల ముందు మోకరిల్లి, అమ్మా, పితృవాక్య పాలన కోసం కన్న తల్లివైన నిన్ను వధించి మహాపాపం మూటగట్టుకున్నాను. ఆ పాప పరిహారార్థం నేను తపస్సుకై వెళ్తున్నాను. నీవు అవసరమేర్పడినప్పుడు నన్ను స్మరించినంత మాత్రముననే నీ చెంత ప్రత్యక్షమవ్వగలను. తపోసిద్ధికై నన్ను ఆశీర్వదించు అని ప్రార్థించి ఆమె ఆశీస్సులు పొంది తండ్రి అనుమతి పొంది తపస్సుకు వెళ్ళిపోయాడు. ఆ సమయంలో అమిత బల పరాక్రమోపేతుడు, ఇంద్రాది దిక్పాలకులచే సేవించబడుతున్నవాడు అయిన కార్తవీర్యుడు వేటకై అడవికి విచ్చేసి చతురంగ బలాలు వెంటరాగా వేటాడుతూ సహ్యాద్రిపై ఉన్న జమదగ్ని ముని ఆశ్రమ సమీపానికి చేరుకుని, ఇది ఎవరి ఆశ్రమము అంటూ సేవకులను ప్రశ్నించాడు. అప్పుడు వారు, ప్రభూ, మహాతపస్వి ఆగ్రహానుగ్రహ సమర్థుడైనట్టి జమదగ్ని ముని యొక్క దివ్య తపోభూమి ఇది. కేవలం ఆ పుణ్యపురుషుణ్ణి సందర్శించడం చేతనే సకల పాపములు పటాపంచలైపోతాయి. అతడి దర్శనం చేత మీరు, మీ వల్ల మేము ఉపకారం పొందగలము అని అన్నారు. దూత మాటలు విన్న కార్తవీర్యుడు తన అపార సేనావాహినిని అక్కడే విడిది చేయించి కొద్దిమంది ముఖ్యులు వెంటరాగా ఆ జమదగ్నిముని ఆశ్రమంలోనికి వెళ్ళాడు. అక్కడ దర్భాసనం పైన కూర్చుని ప్రజ్వరిల్లే అగ్నిలా ప్రకాశిస్తున్న మునిపుంగవుణ్ణి చూసి సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించాడు. అప్పుడు జమదగ్ని మహర్షి రాజుకి కూడా వచ్చిన వారికి ఆదరంతో యథోచిత రీతిన ఆతిథ్యమిచ్చి గౌరవించాడు. రాజుతో వచ్చిన పరివారమంతా అక్కడి సరోవరంలోని నిర్మల జలాలలో స్నానం చేసి సేద తీరి ఆ ఆశ్రమములోని మునిశిష్యులు చేసే వేదఘోషలను వింటూ శాస్త్రచర్చలను సైతం శ్రద్ధగా ఆలకించారు. మునిసత్తమా, తమ సందర్శన భాగ్యం చేత నా జన్మ తరించింది. నా పూర్వీకులైన పితరులు ధన్యమైనారు. శృతులలో ఏదైతే పరబ్రహ్మమని చెప్పబడుతున్నదో ఆ మంగళకర స్వరూపమే తమది. అతిథి సత్కారం చేత అత్యంత సంతుష్టుడనైనాను అన్న రాజు మాటలకు ఆ మహర్షి చిరుదరహాసం చేస్తూ, ఓ రాజా, నీవెవరవు? ఎవరి కుమారుడవు? ఏం పనిమీద ఇటుగా వచ్చావు అని ప్రశ్నించాడు. అందులకు మహారాజు, మహాత్మా, నేను కృతవీర్యుని పుత్రుడను. కార్తవీర్యుడన్న నామధేయం నాది. ఇక మాకు సెలవైతే నగరానికి తిరిగి వెళ్ళగలము అని అన్నాడు. అప్పుడు జమదగ్ని మహర్షి, రాజా, నీ ఖ్యాతిని నేను ఇదివరలో వినే ఉన్నాను. నీవు ఇలా నా ఆశ్రమానికి అతిథివై వచ్చి భుజింపకుండా ఎలా వెళ్ళగలవు? నీకిచట కొదవేమీ లేదు.
నీవంటి అతిలోక పరాక్రమవంతునికి ఆతిథ్యమిచ్చిన ఖ్యాతి నాకు కలుగనీయు. కొంచెం తడవాగి భోజనం చేసి వెళ్ళు అని అన్నాడు. అప్పుడు కార్తవీర్యుడు, మునివర్యా, ఇప్పుడు భోజన సమయం కనుక శ్రోత్రియులైన వారి ఇంట అన్నం లేకపోయినా జలాన్ని యాచించైనా సరే త్రాగమని కదా శాస్త్రవచనం. అలా అయినప్పటికీ నా కూడా వచ్చిన పరివారాన్నంతటినీ వదిలి నేనొక్కన్నే కనీసం నీళ్లైనా సరే త్రాగనిచ్చగించను. మా అందరికీ భోజనం పెట్టగల శక్తి తమకు లేదని నాకు తెలుసు కనుక నాకు సెలవిప్పిస్తే వెళ్ళి వస్తాను అని అన్నాడు. అప్పుడు జమదగ్నిముని, కార్తవీర్య మహారాజా, ఆ సందేహం నీకు వద్దు. తపస్సు వల్ల సాధించలేనిదేదీ లేదు. నీవు నీ సందేహాన్ని వీడి నీతో వచ్చిన వారినందరినీ ఇక్కడికి రప్పించు. భోజన పదార్థములన్నీ సిద్ధమయ్యాక వాటిని వీక్షిద్దు కాని అని అన్నాడు. ముని వాక్యాలకు ఆశ్చర్యపోతూ రాజు నదీ తీరానికి వెళ్ళాడు. జమదగ్ని తన పత్ని రేణుకను పిలిచి ఈ వృత్తాంతాన్నంతా చెప్పాడు. ఆ ఇరువురు దేవలోకంలోని కామధేనువును స్మరించి పూజించారు. ఓ ధేనుశ్రేష్టమా, మా ఆతిథ్యంలో ఎటువంటి కొరత కలుగనీయక మా గౌరవం కాపాడు. అసంఖ్యాకమైన పరివారమంతటితో రాజును ఆతిథ్యానికి ఆహ్వానించాము. ఆ రాజుకు తృప్తి కలిగేలా రుచికరమైన సకల ఆహార పదార్థములను శీఘ్రముగా సమకూర్చు అని ప్రార్థించారు. ముని దంపతుల ప్రార్థనను ఆలకించిన కామధేనువు తన ప్రభావం చేత క్షణకాలంలో రాజోచితమైన నగరాన్ని నిర్మించింది. రమ్యమైన సుందర ఉద్యానవనాలతో, రత్నఖచిత దివ్య మందిరాలతో సర్వాంగ సుందరంగా అలంకరించబడిన ఆ భవంతి అనేకములైన ధ్వజములు, పతాకములతో శోభిల్లుతూ ఉంది. మంగళవాయిద్యాలు కర్ణపేయంగా వీణుల విందు చేస్తుండగా అతిథుల విందుకు తగిన భోజన పదార్థాలన్నీ భోజనశాలలతో సహా అమర్చింది. ఏర్పాట్లన్నీ సరిగ్గా ఉన్నాయని సంతృప్తి చెందిన జమదగ్నిముని కార్తవీర్య మహారాజును భోజనానికి పరివార సమేతముగా రావలసిందని కబురు పంపి సకల పదార్థములను వడ్డింపచేశాడు. అప్పుడు రాజు స్నానపానాదులు పూర్తి చేసుకుని సైనికులతో సహా అంతకు ముందెన్నడూ కనీ విని ఎరుగని రీతిలో నిర్మితమైన భవన సముదాయాన్ని చూసి చకితుడై తన పరివారమంతటితో ఆ భవంతిలోకి చేరుకొని ఆ వైభవాన్ని చూసి నిర్ఘాంతపోయి తనలో తాను ఇలా అనుకున్నాడు. ఆహా, ఈ ముని యొక్క అపూర్వ వైభవం ఇంతకు ముందెన్నడూ కనీ విని ఎరుగను. హరిహరాదులకు గాని, సృష్టికర్త అయిన బ్రహ్మదేవునికి గాని, లోకపాలకులకు గాని ఇట్టి ఐశ్వర్యము, ఇటువంటి సంపద ఉన్నట్లు వినలేదే. ఒక తాపసికి ఇంతటి భోగమా? భోజన పదార్థముల రుచి సువాసనలు చూసేసరికి నోరూరేలా ఉండి సైనికులు తనివి తీరా వాటిని భుజిస్తూ ఒక్క యామ మాత్రంలో ఈ ఏర్పాట్లన్నీ ముని ఒక్కడే ఎలా చెయ్యగలిగాడా అని ఆశ్చర్యం చెందసాగారు. ఇక పరివారంతో పాటు విచ్చేసిన ఏనుగులు, అశ్వములు, వృషభములకు శేషాన్నము, గుగ్గిళ్ళు పెట్టి వాటిని తృప్తిపరిచారు. అలా భోజనాదికములు ముగించి వారందరూ చెరుకు, ద్రాక్ష, పనస, దానిమ్మ మొదలైన ఫలాలను భక్షించి ఆ తరువాత మునిచే సమర్పించబడిన ఈలకులు, లవంగ పువ్వు, పచ్చకర్పూరంతోనూ మిశ్రితమైన తాంబూలాదులను సేవించారు. ఆ తరువాత జమదగ్ని అందరికీ నానా విధములైన అలంకారములను, నూతన వస్త్రాలను ఇచ్చి గౌరవించాడు. ఆ రాజుకు కూడా ఎంతో విలువైన వస్త్రాలను కానుకగా ఇచ్చి ఘనంగా సత్కరించాడు. అప్పుడు మహారాజు, ఓ మునివర్యా, నేనింతకు పూర్వం వచ్చినప్పుడు ఈ భవనాలు కాని, భోజన పదార్థాలు కాని ఏవీ కనబడలేదే. ఇవన్నీ నీ మాయ వల్ల కల్పించావా, లేక ఇదంతా నీ అమోఘమైన తపశ్శక్తి ప్రభావమా? నిజం చెప్పు అని ఆశ్చర్యంతో ప్రశ్నించాడు. అందులకు జమదగ్ని, రాజా, నేనిన్నడూ పరిహాసానికైనా సరే అసత్యమాడను. నీవడిగావు కనుక సత్యమునే వచిస్తాను. ఇదంతా కామధేనువు యొక్క అనుగ్రహం వల్ల కల్పించబడింది అని చెప్పాడు. అంతే. రాజు దురాశ చెంది ఆ కామధేనువును తన వెంట తీసుకుని పోదల్చాడు.
ఎవని పట్ల దైవానికి దయాదాక్షిణ్యాలు కొరవడుతాయో అట్టివానికే బుద్ధి పెడత్రోవ పట్టడం జరుగుతుంది. కార్తవీర్యునికి కూడా అటువంటి దుర్బుద్ధే పుట్టింది. అప్పుడు కార్తవీర్యుడు జమదగ్ని మునితో, మహర్షి, సకల మనోవృత్తులు ఉడిగి కోరికలన్నీ నశించినవారు, కేవలం కందమూలాదులను భక్షించి కాలం గడిపే మీ వంటి వారికి కామధేనువుతో పనేంటి? ఈ ఐశ్వర్యాలు, ఆడంబరాలు రాజోచితములు. ఇట్టిది నా వద్ద ఉంటే అనేక మహత్తర కార్యములకు ఉపకరిస్తుంది. ఇది శ్రేష్టమైన ధేనువు కాబట్టి శ్రేష్ఠుడైన నా వద్ద ఉండడమే ఉచితం. కనుక మునిశ్రేష్ఠ, నీవు సంతోషపూర్వకంగా ఈ ధేనువును నాకు సమర్పించు. నా దగ్గర ఉంటే నీ వద్ద ఉన్నట్లే అని భావించి సరిపెట్టుకో. నా మాటను మన్నించి నీ గౌరవాన్ని కాపాడుకో. లేదా అతులిత బలపరాక్రమ సంపన్నుడైన నాకు అసాధ్యమేమున్నది అని అన్నాడు. మహారాజు మాటలు విని జమదగ్ని మందహాసం చేసి తల పంకిస్తూ, రాజా, నీవు ఓ మేకవన్నె పులివి, గోముఖ వ్యాఘ్రానివి. మొదట్లో సాధువు వలె, సాధుజనులకు ఉపకారివలే కనబడి ఇప్పుడు నీ నైజాన్ని వెలిబుచ్చావు. దురాశతో భ్రాంతిలో చిక్కుకున్నట్లున్నావు. పవిత్రమైన కామధేనువు ఎవ్వరికీ పొందశక్యము కానిది. దీనిని ఆపేక్షించావా? 3 లోకాలను నాశనమునర్చినంతటి పాపం నీపై పడుతుంది సుమా అని హెచ్చరించాడు. అప్పుడు కార్తవీర్యుడు ఆసనంపై నుండి దిగ్గున లేచి భటులతో, మీరు శీఘ్రముగా పోయి ఆ ధేనువును బంధము విప్పి నా వద్దకు తీసుకురండి అంటూ ఆజ్ఞాపించాడు. భటులు రాజు ఆజ్ఞను పాటించేందుకు ఆ గోవును చుట్టుముట్టారు. ఆ ధేనువు చేసిన పూత్కారము మాత్రం చేతనే వారు తమ అసూలను కోల్పోయారు. ఆ తరువాత చుట్టుముట్టిన సకల సైన్యాన్ని ఆ కామధేనువు తన క్రోధాగ్నిజ్వాలలచే భస్మం కావించింది. అది ముక్కుపుటాల గుండా విసిరిన శ్వాసవాయువు యొక్క వేగానికే కొందరు ఆకాశంలోకి విసిరివేయబడ్డారు. అది గిట్టలతో రేపిన ధూళి ఆకాశమంతటా అలుముకొని నలుదిశలా చీకట్లు క్రమ్ముకున్నాయి. అప్పుడు భూమి కూడా కంపించింది. వృక్షాలన్నీ సుడిగాలికి పెకిలించబడ్డాయి. రాజసైనికులు భయభ్రాంతులై 4 దిక్కులకు పారిపోయారు. కామధేనువు ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరి ఏనుగుపైకి లంఘించే మృగరాజులా, నాగులపై దూకే గరుత్మంతుడిలా సైన్యాలపై పడింది. అప్పుడు సైన్యమంతా హాహాకారాలు చేస్తూ చెల్లా చెదురైపోయింది. అప్పుడు రాజు తన వారందరినీ ఉత్సాహపరుస్తూ, భయపడకండి, నేనుండగా మీకెట్టి ఆపద కలుగదు. నా శంఖపు ధ్వనితోటే సమస్త శత్రువుల గుండెలు అవిసిపోతాయి. ఇక నా పౌరుషం ముందు ఈ ధేనువెంత అంటూ కార్తవీర్యుడు 3 లోకాలు పిక్కటిల్లేలా శంఖాన్ని పూరించాడు. ఆ ధేనువు ఇదేమీ లెక్క చేయలేదు. అప్పుడు రాజు సైనికులు విజృంభించి ఆ ధేనువును కర్రలతోనూ లోహపు ఆయుధాలతోనూ కొట్టసాగారు. ఒక్కొక్క దెబ్బ ఆ ధేనువు శరీరంపై పడినప్పుడల్లా అక్కడక్కడ్నుంచి సర్వశస్త్రాలను ధరించిన భటులు బయల్వెడలి కార్తవీర్యుని సేనావాహినిని వధించసాగారు. ఆ కామధేనువు యొక్క రోమకూపాలలోంచి శకులు, బర్బరులు బయలుదేరారు. పాదాలలోంచి పటచ్చరులనేవారు ఇంకా నానావిధములైన యవనజాతులు ఉత్పన్నమైనారు. వీరంతా కార్తవీర్యుని సేనలపై పడి వారిని చావమోదారు. లెక్కలేనంతమంది సైనికులు ఆ దాడిలో మరణించారు. కొందరు యుద్ధభూమిలో చనిపోయిన వారివలే భయంతో బిగుసుకొని పడుకుంటే, మరికొందరు శస్త్రాలతో నరికి బాహాబాహీగా మలయుద్ధానికి తలపడ్డారు. ఇలా సంకుల సమరం కొనసాగింది. శస్త్రాస్త్రాలన్నీ గుట్టలుగా నేలపై పేరుకోసాగాయి. ఆ ధూళి ఆకాశానికంటి ఎవరు తమవారో ఎవరు తమ శత్రువులో తెలుసుకోవడం గగనమైంది. కనబడ్డవాడినల్లా తెగ నరుక్కుంటూ భీతావహంగా పోరాడసాగారు. మృత సైనికుల కలేబరాలకై కాచుకు కూర్చున్న గద్దలకు, రాబందులకు ఈ పోరు ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఈ విధంగా చచ్చినవారు యుద్ధంలో చావగా, కొందరు మాత్రం తమ కాళ్లకు బుద్ధి చెప్పి శక్తి కొద్దీ పారిపోసాగారు. ఈ విధంగా
తన సైన్యం యావత్తూ కకావికలవటం చూసిన కార్తవీర్యుడు దిగ్గున లేచి తన 500 బాణాలను ఎక్కుపెట్టి శరజాలములను ఆ ధేనువు సృజించిన సైనికులపై ప్రయోగించాడు. అలా ఎన్నిసార్లు శక్తి కొద్దీ బాణవర్షం కురిపించినా ఒక్క గో సైనికుడు కూడా మరణించలేదు. ఆ రకంగా తన బాణాలన్నీ వృధాపోగా అతడు చింతాక్రాంతుడై, ఆహా, నేడు నా సామర్థ్యమంతా ముక్కవోయిందే, ఇంక నాకేది దారి అంటూ వ్యాకులపడసాగాడు. భీరునితో యుద్ధమెందుకు అనుకుని ధేనువు తన సైన్యంతో సహా దేవలోకానికి తరలిపోయింది. అలా కామధేనువు స్వర్గలోకానికి వెళ్ళిపోయాక కార్తవీర్యుడు తిరిగి జమదగ్ని సన్నిధికి వెళ్ళి ఉక్రోషంతో, ఓయి కపట బ్రాహ్మణ, నీ హృదయంలో ఇంతటి కాపట్యముంచుకొని నన్ను మభ్యపెట్టబోయావా? ఎవని హృదయంలో కాపట్యముంటుందో అతడు బ్రాహ్మణుడు కానే కాడు అంటూ హృదయంలో నాటుకునేలా ఒక వాడి బాణాన్ని ప్రయోగించాడు. దాంతో జమదగ్ని వెంటనే మరణించాడు. అప్పుడు ఆ జమదగ్ని ముని పత్ని అయిన రేణుకాదేవి క్రోధంతో ఊగిపోతూ, ఓరి దౌర్భాగ్యుడా, అకారణంగా నీవు బ్రహ్మహత్యకు పూనుకున్నావా? నీకు ఈ మహర్షి ఏమి అపకారం చేశాడు అంటూ ఆక్రోశించింది. కార్తవీర్యుడు అగ్గిమీద గుగ్గిలమే అయ్యాడు. నోరు మూసుకో, లేదా నిన్నూ సంహరిస్తాను అంటూ రోషంతో 21 బాణాలను ఆమెపై ప్రయోగించాడు. కార్తవీర్యుని బాణములచే నేలకూలిన ఆ సాధ్వీమణి రేణుకామాత తన భర్తను మనసారా స్మరించింది. ఆ తరువాత ఆ రాజును ఇలా శపించింది, ఓరి దుర్మార్గుడా, నీకే బలమున్నదన్న గర్వంతో విర్రవీగుతూ అకారణంగా మమ్మల్ని వధిస్తున్నావు. నీకు అనతి కాలంలోనే చేటుమూడుతుంది. నీవు నీ సహస్రబాహువులతోనూ నశిస్తావు. నా శాపం యథార్థంగా జరిగి తీరుతుంది. ఈ మాటలు తననెంతో బాధించగా కార్తవీర్యుడు నిరుత్సాహంతో తన నగరానికి చేరుకున్నాడు. కార్తవీర్యుడు వెళ్ళిపోయాక జమదగ్ని పత్ని రేణుక దుఃఖంతో వివశురాలై, ఆహా, నేడు ఎంతటి దుస్థితి దాపురించింది. ఇటువంటి ఆపత్సమయాలలో నా కుమారులెక్కడికి వెళ్లారో కదా. మహాపౌరుషవంతుడు పరాక్రముడైన నా రాముడు ఎక్కడికి వెళ్లాడో అని అనుకుంటుండగా ఆమె స్మరించినంతనే రాముడామె వద్దకు వచ్చాడు. బాణాలతో నాటబడిన తన తల్లిని, మృతుడైన తండ్రి జమదగ్నిని చూడగానే మొదలు నరికిన చెట్టులా నేలకూలి ఏడుస్తూ తల్లి వద్దకు వెళ్లి ఆమె తలను తన ఒడిలో ఉంచుకుని ఆమెను నాటిన బాణాలను లాగివేశాడు. రాముడి రోదనను విని రేణుకాదేవి అతడి కళ్ళు తుడిచి, నాయనా, శోకించకు. నేను ఎప్పటికీ నీ వద్దనే ఉంటాను. నిన్ను వీడి వెళ్ళను. జరిగిన వృత్తాంతాన్ని యావత్తూ చెబుతాను, విను. ఈ రాజ్యానికి రాజైన కార్తవీర్యుడు సేనా సమేతుడై మన ఆశ్రమానికి వచ్చాడు అంటూ జరిగినదంతా వివరించి, ఓ రామా, నీవు వెంటనే ఆ దుష్టుణ్ణి సంహరించు. అంతేకాదు, దుర్మదాంధుడై నాపై 21 బాణాలు గుచ్చాడు కనుక నీవు 21 సార్లు క్షత్రియ వంశాలన్నింటినీ నాశనం చేసి మా ఆత్మకు శాంతిని చేకూర్చు. అంతేకాదు, ఎవరినీ ఎన్నడూ దహింపచేయని ప్రదేశంలో మాకు అగ్ని సంస్కారాలు నెరవేర్చు. పురోహితునిగా అనసూయాసుతుడైన దత్తాత్రేయుణ్ణి ఆహ్వానించి 13వ రోజు వరకు మాకు అపరకర్మలు నిర్వహించు. ఆ విధంగా చేస్తే మేము ఉత్తమ గతులను పొందగలము. అలా దత్తుని వల్ల నిర్వహింపచేయబడ్డ ఉత్తర క్రియలు సార్థకములవుతాయి. అతనికంటే సమర్థుడు వేరెవ్వరూ లేరు అంటూ రేణుకాదేవి తన తనయుడైన రాముని ఒడిలో ప్రాణములు విడిచింది. శ్రీ గురుచరిత్ర 16వ అధ్యాయము. పరశురామునికి దత్తదర్శనం. ఆ తరువాత రాముడు తలనీలాలను తీసివేసి శుద్ధిస్నానం చేసి స్మార్త విధానం ప్రకారం సంచయనాది కర్మనంతటినీ యథావిధిగా నెరవేర్చి మంత్రాగ్నిని ప్రజ్వరిల్లచేసి తల్లిదండ్రులిద్దరికీ విశ్రాంతి శ్రాద్ధమును ఆ తరువాతి సంస్కారాలను చేసి ఆ తరువాత దత్తాత్రేయుని సన్నిధికి వెళ్ళాడు. మాయాస్వరూపి అయిన ఆ దత్తాత్రేయుడు కుత్సితునిలా వేషం ధరించి శిష్యులు తనకు కుక్కలై అనుసరించగా
కుక్కల మెడలో త్రాటిని వేసి ఆ త్రాళ్ళు చేతిలో పట్టుకుని కృషించిన మలినరూపిగా దర్శనమిచ్చాడు. ఆ మునీంద్రుని నిజస్వరూపాన్ని తన ధ్యానం ద్వారా గ్రహించిన రాముడు నమస్కరించి దోసిలియొగ్గి ఎదుట నిలిచాడు. సర్వజ్ఞుడైనప్పటికీ యోగీశ్వరేశ్వరుడైన ఆ దత్తమూర్తి అతడి మనోభీష్టాన్ని గ్రహించి, రామా, కార్తవీర్యుడు క్షత్రియుడెన్నడూ చెయ్యకూడని అకృత్యాన్నే చేసి తీరని పాపం మూటకట్టుకున్నాడు. ఎవరి ఇంటిలో తృప్తిగా భుజించామో వారితో ఎన్నడూ విరోధం కూడదు. ఒకవేళ ఎవరైనా దుష్టత్వం వహించి అలా చేసినా తగిన ఫలితం తప్పక అనుభవించి తీరుతాడు. ఇప్పుడు నీవు నీ మాతాపితరులిరువురికి ఊర్ధ్వదైహిక కర్మను యథావిధిగా ఆచరించవలసింది అని ఉపదేశించాడు. అలా కర్తవ్యోన్ముఖుడైన రాముడు దత్తాత్రేయునితో కూడి తన ఆశ్రమానికి వచ్చి దత్తాత్రేయుడు చెప్పిన ప్రకారమే సమంత్రకంగా 2వ రోజు నుండి మొదలుపెట్టి భక్తిపూర్వకంగా ఉత్తర క్రియలు జరుపసాగాడు. అలా 2వ రోజున కర్మకాండ పూర్తవగానే తాను కొల్హాపురం వెళ్తానని దత్తుడు చెప్పగానే ఆ రాముడు, ఓ మునీంద్రా, మీరు తిరిగి ఎప్పుడు వస్తారు అని అడిగాడు. అప్పుడు దత్తాత్రేయుడు, రామా, నీవెప్పుడు ఏహి దత్తాత్రేయ అని స్మరిస్తావో ఆ క్షణంలోనే నన్ను చూడగలవు అని చెప్పాడు. ఇలా దత్తాత్రేయుడు ప్రతిదినమూ కర్మకలాపాన్ని నిర్వహింపచేస్తూ అశౌచాన్నము అభోజ్యం కనుక భిక్షాటన నిమిత్తమై కొల్హాపురం వెళ్ళేవాడు. ఇలా ఒకనాడు దత్తాత్రేయ మునీంద్రుడు కొల్హాపురం వెళ్ళినప్పుడు రాముడు కర్మ చేస్తుండగా అకస్మాత్తుగా అక్కడికి ఒక పులి వచ్చింది. అప్పుడు రాముడు, అమ్మా, అమ్మా, ఎక్కడికి పోను అంటూ భయంతో అరిచాడు. ఆ పిలుపులకు రాముడి తల్లి అయిన రేణుక అక్కడ ఆవిర్భవించింది. కర్మకాండ ఇంకా అసంపూర్తి కావడంతో ఆ దేహానికి శిరస్సు ఏర్పడలేదు. అలా 12వ రోజున పిలిచి ఉంటే ఆమె సంపూర్ణ ఆకృతితో వచ్చి ఉండేది. నాయనా, రామా, నన్నెందుకు ఆహ్వానించావు అంటూ రేణుక తన కుమారుణ్ణి ఆలింగనం చేసుకున్నది. 6వ రోజున దత్తాత్రేయుడు మరలివచ్చి, రామా, మధ్యలో ఆమెనెందుకు పిలిచావు? అసంపూర్ణ దేహంతో వచ్చింది కదా, పిండీకరణ అయినాక పిలిస్తే సంపూర్ణ అవయవాలతో నీ అందలి ప్రేమతో వచ్చి ఉండేది అని అన్నాడు. ఆ మాటలకు జమదగ్ని నందనుడు, ఓ మునీంద్రా, బాల్యభయం చేత పులికి భయపడి అరిచాను. ఆ వెంటనే ఇట్టి స్వరూపాన్ని చూశాను అని బదులిచ్చాడు. ఆ తరువాత రాముడు 11వ రోజున వృషోత్సర్జనం చేసి 12వ రోజున మాతాపితరులకిరువురికి సపిండీకరణ శ్రాద్ధమును ఆచరించాడు. ఆ మర్నాడు పాధేయ శ్రాద్ధమును పుణ్యాహవచనమును చేసి బ్రాహ్మణులకు యథావిధిగా అనేక దానధర్మములను ఆచరించాడు. అప్పుడు జమదగ్ని మహర్షి దివ్య దేహం దాల్చి బ్రహ్మలోకానికి వెళ్ళాడు. రేణుకాదేవి మాత్రము భూలోకంలోని అసంపూర్ణ దేహంతో తిరుగుతూ భక్తజనుల కోరికలన్నీ తీరుస్తున్నది. ఒకనాడు తన తల్లి అయిన రేణుకామాతని, అమ్మా, ఎవరి పరాక్రమం చూసి ఇంద్రాది దేవతలంతా భయంతో గడగడ వణుకుతారో, చతురంగ బలాలు ఎవని వెన్నుకాస్తున్నాయో అటువంటి కార్తవీర్యుణ్ణి జయించే ఉపాయం నాకు చెప్పు. నీ కోరిక మేరకు ధరాతలాన్ని 21 పర్యాయాలు ఆ క్షత్రియాధములపై దండెత్తి క్షత్రియులే లేకుండా చేయగల సమర్థత నాకెలా లభ్యమవుతుంది? నాకు కర్తవ్యాన్ని ఉద్బోధించు అని ప్రార్థించాడు. అప్పుడా మాతృమూర్తి ప్రేమతో తన తనయుడి తలనిమురుతూ, నాయనా, నీ సంకల్పం నెరవేరడానికి అఘోర రుద్రుని అనుగ్రహం నీకెంతైనా అవసరం. నీ పరాక్రమం ఇనుమడించడానికి నీవు ఆ శివుణ్ణి ఆరాధించి ప్రసన్నుణ్ణి చేసుకో. ఆ మహాదేవుడు తృప్తి చెందితే నీ యొక్క సకల మనోభీష్టాలు సునాయాసంగా నెరవేరుతాయి. నీకు శుభమవుగాక అంటూ ఆశీర్వదించి పంపింది. అప్పుడు తన తల్లికి నమస్కరించి ఆమె వద్ద సెలవు తీసుకుని రాముడు వెంటనే కైలాసానికై ప్రయాణమై వెళ్ళాడు. కైలాసగిరిని చేరుకున్న రాముడు రత్నసింహాసనాసీనుడైన శంకరుణ్ణి చూసి సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించి అంజలి సమర్పించి, ఓ దేవాధిదేవా,
శంకరా, విశ్వభర్తవు, విశ్వకర్తవు, విశ్వలయకర్తవైన నీకు నమస్కారము. విశ్వమే నీవుగా మూర్తీభవించిన ఓ విశ్వమూర్తి అని ప్రార్థించాడు. అప్పుడు పరమేశ్వరుడు, అమృతఝరిలా సాగిన నీ వాగ్ధాటికి, స్తోత్రానికి సంతుష్టుడనయ్యాను. నీవేమి కోరి వచ్చావో చెప్పు అని అన్నాడు. అప్పుడు రాముడు, దేవా, దుష్టుడైన కార్తవీర్యుడు కామధేనువును చెరబట్టబోగా అతడికి తగ్గ శాస్తి జరిగింది. ఆ అవమానానికి కినిసి నా తండ్రి అయిన జమదగ్నిని నిరపరాధి, ఒంటరి, బ్రాహ్మణుడు, బ్రహ్మవేత్త అనైనా చూడకుండా చంపివేశాడు. నిరపరాధి అయిన నా మాతృమూర్తిపైన నిర్దయతో 21 వాడిశరాలను నాటి ఆమెను విగతజీవురాలిని చేశాడు. ఆ దోషిని దండించమని నా మాతృదేవి ఆనతిచ్చింది. అందుకనే నిన్ను శరణు వేడాను. నా కార్యసిద్ధికి అనువైనట్టి ఉపాయం సెలవివ్వు. ఈ ధరామండలాన్ని 21 మార్లు నిక్షాత్రముగా చేసే శక్తిని నాకు ప్రసాదించమని వేడుకొన్నాడు. అప్పుడు పరమేశ్వరుడు, రామా, నాయందు దృఢమైన భక్తి నిలిపి నా అనుగ్రహాన్ని పొందావు కనుక సర్వశత్రు సంహారకారమైనట్టి నా పరశువును నీకు ప్రసాదిస్తున్నాను. ఇందుచేత నేటి నుంచి నీ పేరు పరశురాముడని జగద్విఖ్యాతమవుతుంది అంటూ తన పరశువుని రామునికి ప్రసాదించి అంతర్ధానం చెందాడు. అనంతరం పరశురాముడు ఉచ్ఛైస్వరముతో కార్తవీర్యుణ్ణి యుద్ధానికి కవ్విస్తూ ఆహ్వానించి యుద్ధరంగంలో అతడి 1000 బాహువులను ఖండించి అతన్ని సంహరించాడు. అనంతరం 21 మారులు భూమిని నిక్షాత్రము చేశాడు. ఆ తరువాత యజ్ఞమును ఆచరించి భూమినంతటినీ బ్రాహ్మణులకు దక్షిణగా ఇచ్చివేశాడు. సర్వదేవతలు దిగ్భ్రాంతులయ్యేటంతటి పరశురాముడి పరాక్రమం చూసి ప్రజలందరూ అతన్ని విష్ణు అంశ సంభూతునిగా పూజించారు. శ్రీ గురుచరిత్ర 4వ రోజు పారాయణం సమాప్తం. జై గురుదత్త.